పౌరాణికంలోనే రావణుడి పాత్ర చేశారు కదా భూకైలాస నాటకంలో. భూకైలాసంలో నాటకంలో చేసిన పాత్ర పిక్చర్ చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాత్ర ఎన్టీ రామారావు నటించాడు. అప్పట్లో ఎన్టీ రామారావు నటించిన పాత్రనే సార్ చేశారు ఇక. ఓకే అయితే గాయస్ ఇప్పుడు ఏంటంటే మనము పౌరాణిక నాటకాలు చేసిన వాళ్ళు మనం ఒక వ్యక్తిని అయితే కలిసాము. సార్ ఏం పేరు? మల్లేశం, తుమ్మల మల్లేశం. తుమ్మల మల్లేశం. పౌరాణిక నాటకాలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాల నుంచి అనుభవం. ఓకే, 40 సంవత్సరాల నుంచి అనుభవం. ఓకే, ఏమేమి పాత్రలు చేశారు మీరు చెప్పండి. ఫస్ట్ రామాయణంలో రాముని పాత్ర వహించిన, అటు తర్వాత రావణుడి పాత్ర ఇచ్చే ఒకరోజు అది ఒకరోజు ఇది అట్లా. మళ్ళా శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు ముసలుడు, ఆ ముసలుల సన్నివేశం కూడా ఇష్టం. ఒకరోజు కేవాడ చరిత్ర అంటే రాముని లక్ష్మణుడి సీతను పడవ తీసుకపో కూడా ఆవలగడ్డకు చేర్చు, అది ఒకరోజు. ఒకనాడు సీత తెచ్చుకపోయేది అది తీసుకుపోయింది ఆ సన్నివేశం. ఇట్లా మీరు పౌరాణిక నాటకాల్లో పాత్రలు చేసినప్పుడు మీకు మొదటిగా ఎంత డబ్బులు ఇచ్చారు? మీకు రెమ్యునరేషన్ అంటారు కదా, మీకు ఎంత ఇచ్చారు? మాకు ఎవరు లేదు, ఫ్రీ చేసాం. మాకు ఎవరు ఇచ్చేది, మేమే డబ్బులు పెట్టుకుని కుసికి ఆడు అట్లా. అంటే మీ ఇంట్రెస్ట్ తో మీరు అప్పుడు చేసేవాళ్ళు అట్లా. మా పంతులు కూడా ఫ్రీ, పంతులు కూడా డబ్బులు ఏమీ ఇవ్వలేదు, ఫ్రీనే. ఇప్పుడు డబ్బులకు ఆశపడలేదు. ఇప్పుడు మొన్న ఈ సన్నివేశం కూడా ఈ భూకైలాసం నాటకంకు ఈ సన్నివేశం ఏముంటుంది, తల్లికి ఆత్మలింగం తెచ్చుకుంటారు కైలాసం పోయి. శివుని తల్లికి పోయి ఆత్మలింగం తెచ్చిస్తాను, తల్లికి ఉష్కలింగం చేస్తే ఉష్కలింగం కొట్టుకుపోతుంది. ఈ ఉష్కలింగంతో పిచ్చి ఈ ఉష్కలింగంతో పూజ చేస్తున్నాడు. కైలాసం పోయి శివుని ఆత్మలింగం తెచ్చిస్తానని చెప్పి కైలాసం పోయి ఆత్మలింగం తెస్తానని పోయి పార్వతిని తీసుకొస్తాడు. పౌరాణిక నాటకాల పాత్రలు చేశారు కదా, ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఎలా చేశారు మీకు మొత్తం ఒక వీడియోలో చూపిస్తాను. ఒకసారి టీవీ వాళ్ళు చూపిద్దాం. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూసుకుంటాం, మన ఫోటో చూసుకుంటాం. అంటే ఇక్కడ సార్ ఇది ఏ ఫోటో? ఈ రావణుని పోతులో పౌరాణికంలోనే రావణుడి పాత్ర చేశారు కదా భూకైలాస నాటకంలో. భూకైలాసంలో నాటకంలో చేసిన పాత్ర పిక్చర్ చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాత్ర ఎన్టీ రామారావు నటించాడు. అప్పట్లో ఎన్టీ రామారావు నటించిన పాత్రనే సార్ చేశారు ఇక. ఓకే, దీనికి ఎంత టైం పడుతుంది మీకు మేకప్ రెడీ అవ్వడానికి? మీకు మేకప్ ఒక 10-15 నిమిషాల్లో చేసేసారు. ప్రాక్టీస్ ఉన్నాయి కదా, అన్ని రెడీ ఉన్నాయి కదా, తొందరగా ఒక 20 నిమిషాల్లో పట్టింది అంతే మేకప్ అంతే. కానీ మీరు ఇంత హెవీ గెటప్ వేసారు కదా, ఇంత మోసారు కదా, ఎలా అనిపించింది అప్పట్లో మీకు? బాగానే అనిపించింది. అంటే సుమారు ఎంతమంది జనాలు వచ్చారు చూడడానికి? మస్తు వచ్చారు. ఇక్కడ అవి పెళ్లిలో పెడతారు, స్క్రీన్ పెట్టి ఆడ స్టేజ్ కాడు. ఇక్కడ మైదాన్ కదా, మైదాన్లో స్క్రీన్ కూడా పెట్టారు. మస్తు జనాలు. పౌరాణిక పాత్ర రావణాసురుడు మాత్రం. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఈ ఫోటో అయితే చూసారు కదా, ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ ఆ రోజు వీడియో రికార్డ్ అయ్యారు. పౌరాణిక పాత్ర ఒకటి చేశారు. ఇక్కడ చూడండి ఒకసారి వీడియో ప్లే చేయ మహేష్. చేశారు వెళ్తేనే చూడండి. చూడండి ఇప్పుడు ప్లే చేస్తున్నా. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మీ మాటలో చెప్పండి, మీకు అప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, ఉత్సాహం బాగుంది. ఎన్ని పాత్రలు చేశారు? ఈ 9 రోజుల నాటకం ఇది. 9 రోజుల నాటకం. ఒకరోజు రాముంది, ఒకరోజు రావణుంది, ఒకరోజు విశ్వామిత్రుంది, ఒకరోజు కేవటుంది పడవ నడిపోడు. ఇక ఒకరోజు మళ్ళా సీతను ఎత్తుకపోయేది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి అట్లా ఒకటి ఇట్లా
మళ్ళీ ఇంకోటి శ్రవణ కుమారుని తండ్రి వేషం వేసిన అది బాగుంది సన్నివేశం. ముసలుది అది దశరథుడు వధిస్తాడు, కొడతాడు. ఈ ముసలు అది శ్రవణ కుమారుని కొడతాడు, వీళ్ళ కోసం పోతే ఆ సన్నివేశం. ఇక కృష్ణలీలలో కంసుడు వేసిన. ఇట్లా మీరు ఇప్పుడు ఎన్ని ఏరియాలు తిరిగారు? మా ఊళ్ళోనే ఎక్కడ లేదు, పొరుగులో పడితే ఆడలేదు. మా ఊళ్ళోనే పండుగల కోసం ఆడుకుంటాం. మా పెద్ద మనిషి చెప్తాడు, మేము మా పెద్ద మనిషి రచించాడు. 9 రోజులు ఆడ పుస్తకాలు ఉన్నాయి, 9 రోజులు ఉన్నాయి. నా రాసి పద్యాలు, పాటలు, వచనము అంతా పెద్ద మనిషి రాసింది, మేము చేసాం. అదే ఆయననే నేర్పింది. అయితే ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భారత్లో మనకి హైదరాబాద్లోనే రవీంద్ర భారత్లోని పౌరాణిక నాటకాలు కానీ చేస్తుంటారు కదా, అక్కడికి వెళ్ళి ప్లే చేశారా? లైవ్ స్టేజ్ వాళ్ళే వచ్చి పండాలు వేసి ఈ నాటకానికి. ఓకే, వాళ్ళు వచ్చి రవీంద్ర భారత్లోనే వచ్చి సురభి నాటకాలు నడుస్తారు. వాళ్ళు వచ్చి పరదాలు వేసారు, 8 రకాల పరదాలు వేసారు. వాళ్ళకు 30,000. ఈ మేకప్లో 40,000, 1,40,000 ఖర్చు వచ్చింది ఒక రోజు ఆడకు. మాకు సుమారు 1,40,000 మేమే పెట్టుకున్నాం, అందరం మనిషికి వేసుకున్నాం అందరం. ఇట్లా మా పిల్లగాడు సర్పంచ్ కిట్ అంటే ఆ స్టేజ్ ఎక్కించాడు మా ఆట గురించి. యాక్టింగ్ మీద అభిమానంతో వీళ్ళు చేసిన ఖర్చు కానీ వీళ్ళు సొంతంగా పెట్టుకున్న ఖర్చులు కానీ చూడండి guys. ఇది లైవ్ నాటకం చేశారు వీళ్ళు. ఓన్లీ పౌరాణికం సంబంధించిన నాటకాలే చేశారు వీళ్ళు. అప్పట్లో ఎలా జరిగేది అని చెప్పేసి చాలా ఇంట్రెస్టెడ్గా చేశారు. రేర్ ఇది చేయడంలో. ఇప్పుడు ఈ పాత్రల గురించి ఈ వీడియోలు కూడా చూశారు కదా. అయితే మీరు కూడా ఇలాగే లైవ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చేయాలి, పౌరాణిక పాత్రలు చేయాలని అనుకుంటారు కదా సార్. మీరు ఎలా చేయాలని, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ చూసిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక కళ ఉంటుంది. డ్యాన్స్ చేద్దాం, నాట్యం చేద్దాం, రావాలని అనుకునే ఆతృత ఉంటుంది. వాళ్ళు రావాలి చేయాలనుకుంటే మీరు ఏమి సజెషన్ ఇస్తారు చెప్పండి? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి శ్రద్ధ లేదు కదా, పిల్లలకు శ్రద్ధ లేదు, పిల్లలకు శ్రద్ధ లేదు. ఇప్పుడు శ్రద్ధ చేద్దామని ఉన్నది, ఎవరు వస్తలేరు. పెద్ద మనిషి నేర్పుతామని ఉన్నది, ఎవరు శ్రద్ధ పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఎవరు కట్టం తీసుకొని నేర్పుతారు, కట్టం తీసుకోకుండా నేర్పుతాను రెడీ ఉంటుంది అందులో. ఆయననే రచించిన ఆయన పుస్తకాలే ఉన్నాయి, నేర్పుతానికి శ్రద్ధ లేదు. ఇది ఎట్లనో ఇది నేర్చినవి ఈ ఆట. 9 రోజులు ఆడినామనుకో, ఇది ఒక రోజు వల్ల ఎన్నిసి ఆడినవి ఈ పాత్ర. అయితే గాయస్, పౌరాణిక పాత్రలు చేయాలి, ఇలాంటివి ఇంకా లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సార్ అయితే మనకి ఇంకా ఫ్రీగా నేర్పించడానికి అయితే రెడీగా ఉన్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది ఇక్కడ హోల్ నాటకంలోని పాత్రల గురించి చెప్తున్నారు చూడండి. ఇది మొత్తం ఎవరెవరు ఎన్ని పాత్రలు ఉన్నాయో చెప్పండి. ఇంట్లో ఎవడు చూడు నారదుడు వస్తాడు, కైకేసి వస్తుంది, రావణాసురుడు వస్తాడు, నారదుడు వస్తాడు, ఇంద్రుడు వస్తాడు. ఇక్కడ 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 ప్రదర్శిస్తుంది మీరేనా? నేనే. ఇక్కడ ప్రదర్శిస్తుంది మా అల్లుడు, ఈ ఒడ్ల పిల్లగాడు. ఓకే, ఇలాగ మీరు ఇదంతా సెటప్ చేయడానికి ఎంత పడ్డది అన్నారు? 1,40,000 ఖర్చు వచ్చింది. 1,40,000 ఖర్చు అప్పట్లోనే అవి పాత్రలు చేయడానికి. కానీ వీళ్ళెంతో కష్టపడి మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకుని వీళ్ళు మేకప్ వేసుకుని అంత వస్త్రధారం ధరించి ఇలా చాలా కష్టపడి ఇలా స్టేజ్ వేయించి అలా లైవ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. చాలా గ్రేట్, ఇది చాలా గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాత్రలు చేయడము, ఆ లైవ్ పర్ఫార్మెన్స్ చేయడము, అది నేను రియల్లీ గ్రేట్. చేశారన్నారు మీరు? మా అల్లుడు ఈయన వడ్లలో పిల్లగాడు. ఇంకో పిల్లాడు కైకేసి అంటే గౌండ్లో పిల్లగాడు. అది ఆ పేరు. ఇంకోటి నారాయణమూర్తి, లక్ష్మీదేవి ఉన్నారు. గౌండ్లో పిల్లగాడు, ఓ సాలలో పిల్లగాడు, లక్ష్మీదేవి, నారాయణమూర్తి. సో గైస్ చూశారు కదా, నేనైతే చూడలేకపోయినా లైవ్ పర్ఫార్మెన్స్ అయితే. ఈసారి కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరు చేస్తున్నారు మీ పొజిషన్లో? ఎవరు లేరు, ఇక చేష్టోళ్ళు ఎవరు లేరు. అప్పట్లోనే 2023 ఇట్లా అయింది. ఇది 23లో. ఓకే, 2 సంవత్సరాలు అయింది. 23లో 3 సంవత్సరాలు. అయితే గాయస్, ఇప్పుడైతే పౌరాణిక నాటకాలు అయితే చాలా తగ్గిపోతున్నాయి కదా. మీరు ఇప్పుడు పౌరాణిక నాటకాలు అప్పట్లో విలేజ్లలో చేయడం కానీ, షోస్ కానీ అప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. ఇప్పుడు అందరు